మీకు మెహందీ ఆర్ట్ అనేది ఎట్లా వచ్చింది? మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? లేకపోతే మీకు ఇండివిడ్యువల్‌గా ఇంట్రెస్ట్‌తో మీరు చేసుకున్నదా ఇది? ఇండివిజువల్ ఇంట్రెస్టే నాకిది. ఓకే. స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు మెహందీ వేయడం వచ్చు. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూల్లో కాంపిటీషన్స్, కాలేజ్‌లో కాంపిటీషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చాలా సార్లు చేశాను. మన ఇండియన్ మార్కెట్‌లో స్కోప్ లేదు మెహందీకి సెపరేట్‌గా. యూజువల్లీ ఎట్లుంటుందంటే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర మనకి వన్ స్టాప్ ఆప్షన్‌లో అందరూ చూస్ చేసుకుంటారు. బట్ దీన్ని సెపరేట్‌గా చూస్ చేసుకోరు కాబట్టి మీకు స్టార్టింగ్‌లో ఫియర్ ఉండే ఉంటుంది. పీపుల్ మనల్ని అప్రోచ్ అవుతారా లేదా అని చెప్పి. దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేసుకున్నారు? అంటే నేను ఇంత పెద్దగా చేస్తా అని నేను ఏం అనుకోలేదు. ఓకే. లైక్ నార్మల్‌గానే స్టార్ట్ చేశాను. తర్వాత అలా కన్వర్ట్ అయింది. భయం వేసింది చాలాసార్లు. కానీ ప్రతిసారి నన్ను పుష్ చేసే వాళ్ళు ఉన్నారు వెనక. అంటే ఓకే, భయపడొద్దు, ఇదేం పెద్ద లైక్ చెయ్యలేని థింగ్ కాదు, ప్రతిదీ మనం చేయగలము అన్నట్లు ప్రతిసారి అలా పుష్ చేసే వాళ్ళు ఉన్నారు. మనకి ఏదైనా కానీ భయం ఉన్నప్పుడు పుష్ చేసే వాళ్ళు లేకుంటే మాత్రం నిజంగా అదొక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది మనకి లైఫ్లో. సో మీరు ఇట్లా ఐటీ జాబ్ క్విట్ చేసి నేను ఇట్లా మెహందీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ వాళ్ళు చిన్నప్పటి నుంచి సపోర్టివే. యూజువల్లీ చాలా మంది సపోర్ట్ చేయరు. ఆ ఫీల్డ్ ఎందుకు ఇంత మంచి income కానీ ఉంది కదా. చెప్పాలంటే వాళ్ళకన్నా నేను ఎక్కువ ఆలోచించాను ఐటీ జాబ్ని వదిలేయాలంటే. ఎందుకంటే మనము అన్ని సంవత్సరాలు చదువుకొని అంత కష్టపడి జాబ్ చేసి ఆ జాబ్ని మనం వదిలేసి ఇది స్టార్ట్ చేయడం అనేది లైక్ మన మనసుకే ఒప్పదు. అట్లా నేను చాలా మంచి ఆలోచించా దాని గురించి. పీపుల్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేవారు? అంటే వాళ్ళే అడిగేవారా నాకు నేర్పించండి అని అడిగారు? అవును, వాళ్ళే అప్రోచ్ అయ్యేవారు. అంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేశాను. ఓకే. అప్పటి నుంచే అప్పటి నుంచే 2024 డిసెంబర్లోనే నా ఇన్స్టాగ్రామ్ అనేది చిన్నగా ఫాలోవర్స్ పెరగడం జరిగింది. జస్ట్ 1 మంత్లో 100K ఫాలోవర్స్. జస్ట్ 1 మంత్. మీకు అప్పుడు ఐటీలో వర్క్ చేసినప్పుడు ఎంత శాలరీ వస్తుండే? శాలరీ అంటే ఓకే, బాగానే వస్తుంటుండే. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడానికి ఎంత కావాలో అంత వస్తుంటుండే, బాగానే వస్తుంటుండే. మంచిగా ఐటీ జాబ్ కూడా నాకు అలానే ఉండి మెహందీ కూడా అలానే వేసుకుంటూ ఉంటే ఈరోజు మేబీ ఇక్కడికి వచ్చేదాన్ని కాదు కావచ్చు. మీరు నమ్ముతారా? కేవలం ఒక హెన్నా బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తున్నారంటే నమ్ముతారా? కదా! నేను కూడా అలానే షాక్ అయ్యా. ఒక అమ్మాయి ఐటీ జాబ్‌ని వదిలేసి ప్యాషన్ అంటూ పొరలాడి దాని వెనక పరిగెట్టి ఒక ప్రాపర్ బ్రాండ్‌ని అయితే ఇప్పటికి బిల్డ్ చేశారు. విచ్ ఈస్ హెన్నా షేడ్స్. సో, యూజువల్లీ మన మార్కెట్‌లో అసల మెహందీకి అంత స్కోప్ లేదని చెప్పి మనం అందరం అనుకుంటాం. వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికెళ్తే మనకు దొరికేస్తదని అనుకుంటాం. అలా కాదు. అసలు హెన్నాలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. దానికి కూడా ఇన్ డెప్త్ టెక్నాలజీస్ ఉంటాయని చెప్పి ఒక ప్రాపర్ అకాడమీనే మన 2 తెలుగు స్టేట్స్‌లో తెలంగాణ అండ్ ఆంధ్రలో బిల్డ్ చేయగలిగారు. సో, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ స్నేహ గారు. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ హెన్నా షేడ్స్. సో, ఈరోజు ఆమె వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం అండ్ ఆమె ఫేస్ చేసిన స్ట్రగల్స్, ఈ బిజినెస్‌లోకి రావాలనుకుంటే చాలామంది డిగ్రేడ్ చేస్తారు. అసలు అంత చిన్నదానికి ఎందుకు అని చెప్పి. సో, ఇవన్నీ ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్! వెల్కమ్ టు అనంతరం మీడియా పాడ్‌కాస్ట్ విత్ కిరణ్మయ్. హాయ్ స్నేహ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి అసల మెహందీతో హల్చల్ చేస్తున్నారు అసల మొత్తం ఇన్‌స్టాగ్రామ్ మొత్తం. ఇప్పటికొచ్చి అసలు ఎవ్వరు లేరు మెహందీ ఫీల్డ్ పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసుకున్నోళ్ళు. బట్ మెహందీ అనేసరికి స్నేహ అని ఇట్లా మొత్తం మోగుతున్నారు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో. అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఏంటి? నేను ఒకటి విన్నా, మీరు ఐటీ జాబ్ నుంచి ప్యాషన్ ఫాలో అవుదామని చెప్పి మెహందీని చూస్ చేసుకున్నారు అని చెప్పి. అసలు అది ఎలా జరిగింది? ఓకే. యెస్. మీరు అన్నట్టుగానే ఫస్ట్ నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో, తర్వాత నేను మెహందీలోకి రావడం జరిగింది. సో, ఇదేం పెద్ద ఈజీ థింగ్ అసలు కానే కాదు. ఆల్రెడీ ఒక మంచి స్టేబుల్ ఇన్‌కమ్‌తో ఉన్నాను. మళ్ళీ దాన్ని కంప్లీట్‌గా వదిలేసి దీంట్లోకి వచ్చాను. సో, అదొక పెద్ద థింగ్ నా లైఫ్‌లో అయితే. సో, అలానే స్టార్ట్ అయింది జర్నీ అనేది. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే ఇండివిజువల్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే. సో, తర్వాత ఒక చిన్న బేస్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా ఇందులోకి వచ్చేసాను నేను. గాట్ ఇట్. అలా వచ్చాను. ఓకే. లైక్ మీకు మెహందీ ఆర్ట్ అనేది ఎట్లా వచ్చింది? మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? లేకపోతే మీకు ఇండివిడ్యువల్‌గా ఇంట్రెస్ట్‌తో మీరు చేసుకున్నదా ఇది? ఇండివిజువల్ ఇంట్రెస్టే నాకిది. ఓకే. స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు మెహందీ వేయడం వచ్చు. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూల్లో కాంపిటీషన్స్, కాలేజ్‌లో కాంపిటీషన్స్‌లో కూడా పార్టిసిపేట్ చాలా సార్లు చేశాను. అలాగా నాకు వచ్చింది మెహందీ. తర్వాత ఇంకా నేను బేసిక్‌గా ఏదైనా అంటే అనుకున్నాను అనుకోండి, ఇంకా దాంట్లో బాగా ఇంకా కొంచెం డెప్త్ నాలెడ్జ్ కోసం వీడియోస్ కానీ అలా ఫాలో అవుతూ ఉంటా. సో, అలా నేర్చుకున్నాను అన్నమాట. సో, కంప్లీట్‌గా ప్రొఫెషనల్‌గా నేర్చేసుకున్నాను ఇంకా కొన్ని ప్లేసెస్‌లో అట్లాగా ట్రైనింగ్ కూడా తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్‌లో అలా కూడా ఇంకా కంప్లీట్ ప్రొఫెషనల్‌గా చేసేసుకున్నాను మెహందీ ఆర్ట్‌ని. మెహందీ కంప్లీట్‌గా ప్రొఫెషనలిజం పక్కా ఉంటుంది. చేసేసుకున్నాను ఇంకా. ఓకే. ఓకే. లైక్
అసలు మెహందీ చూస్ చేసుకున్నారు కదా మీరు. అవును. మీకేమైనా మధ్యలో భయం అనిపించలేదా? నేను ఇందులో సక్సెస్ అవుతానా లేదా అని చెప్పి? బికాస్ మన ఇండియన్ మార్కెట్‌లో స్కోప్ లేదు మెహందీకి సెపరేట్‌గా. యూజువల్లీ ఎట్లుంటుందంటే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర మనకి వన్ స్టాప్ ఆప్షన్‌లో అందరూ చూస్ చేసుకుంటారు. బట్ దీన్ని సెపరేట్‌గా చూస్ చేసుకోరు కాబట్టి మీకు స్టార్టింగ్‌లో ఫియర్ ఉండే ఉంటుంది. పీపుల్ మనల్ని అప్రోచ్ అవుతారా లేదా అని చెప్పి. దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేసుకున్నారు? అంటే నేను ఇంత పెద్దగా చేస్తా అని నేనేం అనుకోలేదు. ఓకే. లైక్ నార్మల్‌గానే స్టార్ట్ చేశాను. లైక్ నేను ఎక్కువ డబ్బుల గురించి ఆలోచించే దానికన్నా అంటే ఇప్పుడు మన ప్రకారం చూసుకుంటే సక్సెస్ అంటే ఏదో చాలా డబ్బులు సంపాదిస్తే సక్సెస్ అని అనుకుంటున్నాం కదా! నేను అట్లా ఏం స్టార్ట్ చేయలేదు. లైక్ నా సంతోషం కోసం, నా ప్యాషన్‌ని చూజ్ చేసుకోవడం కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను. తర్వాత అలా కన్వర్ట్ అయింది. భయం వేసింది చాలా సార్లు. కానీ ప్రతిసారి నన్ను పుష్ చేసే వాళ్ళు ఉన్నారు వెనక. అంటే ఓకే, భయపడొద్దు, ఇదేం పెద్ద లైక్ చెయ్యలేని థింగ్ కాదు, ప్రతిదీ మనం చేయగలము అన్నట్లు ప్రతిసారి అలా పుష్ చేసే వాళ్ళు ఉన్నారు. మనకి ఏదైనా కానీ భయం ఉన్నప్పుడు పుష్ చేసే వాళ్ళు లేకుంటే మాత్రం నిజంగా అదొక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది మనకి లైఫ్లో. సో అలా ఉన్నారు కాబట్టి అలా సరిపోయింది, నాకు అదంతా బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇంకా సో మీరు ఇట్లా ఐటీ జాబ్ క్విట్ చేసి నేను ఇట్లా మెహందీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ వాళ్ళు చిన్నప్పటి నుంచి సపోర్టివే. ఓకే. అంటే లైక్ మా అమ్మ నాన్న నేను ఏది చేసినా కానీ వాళ్ళకి నచ్చుద్ది. ఓకే. సో ఫ్యామిలీ నుంచి వెళ్ళి సపోర్ట్ 100% ఉంది నాకు. నైస్ నైస్. యూజువల్లీ చాలా మంది సపోర్ట్ చేయరు. ఆ ఫీల్డ్ ఎందుకు ఇంత మంచి ఇన్కమ్ కానీ ఉంది కదా. చెప్పాలంటే వాళ్ళకన్నా నేను ఎక్కువ ఆలోచించాను ఐటీ జాబ్ని వదిలేయాలంటే. ఎందుకంటే మనము అన్ని సంవత్సరాలు చదువుకొని అంత కష్టపడి జాబ్ చేసి ఆ జాబ్ని మనం వదిలేసి ఇది స్టార్ట్ చేయడం అనేది లైక్ మన మనసుకే ఒప్పదు. True. అట్లా నేను చాలా మంచి ఆలోచించా దాని గురించి. అంటే నేను దీన్ని వదిలేయాలా వద్దా అంటే డబ్బుల గురించి కాదు అక్కడ ఆలోచించింది. ఇంత చదువుకున్నా ఇప్పుడు ఎవరైనా కానీ మన సొసైటీలో ఎవరైనా కానీ ఒక మంచి ఇన్కమ్తో మనం జాబ్ చేస్తున్నాము, నేను ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారు? అసలుకి ఒప్పుకోరు ఎవ్వరు. ఎందుకంటే నీకు ఆల్రెడీ స్టేబుల్ ఇన్కమ్ ఉంది, మళ్ళీ నువ్వెందుకు దాన్ని జీరో నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకుంటా అని అంటూ ఉంటారు పేరెంట్స్. కానీ మా పేరెంట్స్ అలా ఎప్పుడు అనలేదు. అంటే నాకు కూడా ఎట్లా అయిపోయిందంటే లైఫ్లో ఇంకా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలనే సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఐటీ జాబ్లో కొంచెం ప్రెషర్, స్ట్రెస్ చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఇంకా నేను తట్టుకోలేను, ఇంకా నేను ఎడ్జ్కి వచ్చేసిన అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడే నేను దాన్ని రిజైన్ చేసేసాను అట్లా. సో అలా అయింది. మంచిగా ఐటీ జాబ్ కూడా నాకు అలానే ఉండి మెహందీ కూడా అలానే వేసుకుంటూ ఉంటే ఈ రోజు మేబీ ఇక్కడికి వచ్చేదాన్ని కాదు కావచ్చు. అట్లా. మీకు అప్పుడు ఐటీలో వర్క్ చేసినప్పుడు ఎంత శాలరీ వస్తుండే? శాలరీ అంటే ఓకే బాగానే వస్తుంటుండే. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడానికి ఎంత కావాలో అంత వస్తుంటుండే, బాగానే వస్తుంటుండే. మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు మెహందీలో మీరెంత ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు? అంటే లైక్ ఫస్ట్ ఆర్డరా లేకపోతే ఇనిషియల్ స్టేజ్లోనా? ఇనిషియల్ స్టేజ్ లో. ఇప్పుడు మీరు ఐటీ జాబ్ క్విట్ చేశారు, మీకు సో ఇన్కమ్ వస్తుంది కదా. సో మీరు ఒక 1 month స్టార్ట్ చేశారు. సో 1 month లో మీరు ఎంత జనరేట్ చేసుకున్నారు? మీకు అది సరిపోయేదా లేకపోతే సరిపోయేది? ఫస్ట్ అయితే 50K జనరేట్ చేసా. ఫస్ట్ ఎస్. అంటే అంతకంటే ముందే నాకు ఆల్రెడీ ఉంది కదా నెట్వర్క్. నేను జాబ్ చేసుకుంటూ మెహందీ ఆర్డర్స్ వేసేదాన్ని అట్లా. సో అదే అంటున్నాను, నేను జాబ్ విడిచిపెట్టిన తర్వాతనైతే 50K 1 lakh అలా వచ్చాయి. జాబ్ తో పాటు చేస్తున్నా కదా ఆ టైంలో అయితే, సీజన్ టైంలో అయితే నాకు ఒక మంత్ 60K వస్తుంది, ఒక మంత్ 1 lakh, ఒక మంత్లో 2 lakhs కూడా వచ్చాయి నాకు. మెహందీ, ఓన్లీ మెహందీ ఆర్డర్సే. నాకు జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ తక్కువ, మెహందీ ఆర్డర్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ. అసలు పీపుల్కి తెలిస్తే షాక్ అవుతారు, మెహందీ అసలు చాలా మంది ఉన్నారు అని చెప్పి. మీకు అంటే మనకు తెలియట్లేదు కానీ చాలా మంది ఉన్నారు సో మెహందీ నుంచి సంపాదించే వాళ్ళు. మీరు ట్రైనింగ్ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను అంటే లైక్ ఫస్ట్ ఇంట్లో నుంచి నేర్పించాను. ఇంట్లో నుంచి నేర్పించడం కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసి డిసెంబర్ 2024 డిసెంబర్. తర్వాత ఒక 4 months తర్వాత స్టోర్ ఓపెన్ చేసాం, అకాడమీ ఓపెన్ చేసాం. అంటే అప్పుడు కూడా మేము చాలా ప్రొఫెషనల్గానే నేర్పేది. ఏదో ఇంట్లో పెడుతున్నాం కదా అట్లా ఏం నేర్పించలేదు, మంచి కోర్స్ నేర్పించేది, చాలా ప్రొఫెషనల్ వేలో నేర్పించేది. అప్పట్లో ఎంత తీసుకొని నేర్పించేవారు? స్టార్టింగ్ లో 5,000 తీసుకొని నేర్పించేవారు. ఓకే. సో పీపుల్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేవారు? అంటే వాళ్ళే అడిగేవారా నాకు నేర్పించండి అని అడిగారు? అవును, వాళ్ళే అప్రోచ్ అయ్యేవారు. అంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ని బిల్డ్ చేసా. ఓకే. అప్పటి నుంచే 2024 డిసెంబర్లోనే నా ఇన్స్టాగ్రామ్ అనేది చిన్నగా ఫాలోవర్స్ పెరగడం జరిగింది. జస్ట్ 1 monthలో 100K ఫాలోవర్స్, జస్ట్ 1 month. అక్టోబర్లో అలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ 10K ఫాలోవర్స్ రావడానికి నాకు 1 month పట్టింది. తర్వాత 20K అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సడన్గా 100K ఫాలోవర్స్ జస్ట్ 1 monthలో పెరిగారు.
ఓ అంటే నేను ఎఫర్ట్ కూడా అంత చేశాను మరి. అవును. నాకు జాబ్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటే నేను నైట్ 3 వరకు కూర్చొని రీల్స్ చేసేదాన్ని. రోజుకు 10 రీల్స్ చేసేదాన్ని నైట్ 3 వరకి కూర్చొని. ఓకే. చేసి అవన్నీ గూడా ఒక ప్లానింగ్ సెట్ చేసుకునేదాన్ననమాట. అంటే ఇన్‌స్టాగ్రామ్ గురించి అప్పుడే వీడియోస్ చూసేదాన్ని. ఎట్లా అంటే ఏ టైంలో పోస్ట్ చేస్తే రీచ్ ఎళ్తది బాగా, అట్లా చూసుకొని ఆ టైమింగ్స్ అన్నిట్లలో షెడ్యూల్ చేసుకొని పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ టైం ప్రకారం పోస్ట్ చేసుకునేది. జాబ్‌కెళ్ళేది, ఇవి పోస్ట్ చేసుకునేది. అట్లా 2 మెయింటైన్ చేసుకొని అంత రీచ్‌ని పెంచాను. ఇప్పుడు మీ స్టూడెంట్స్‌లో ఎవరైనా ఇలా ఐటీ జాబ్ చేసుకుంటూ నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? చాలా మందున్నారు. ఓకే. మా దగ్గరికి ఐటీ ఎంప్లాయీస్ చాలా మందొస్తారు. హ్మ్. కానీ వాళ్ళకెక్కడ ప్రాబ్లమ్ అవుతదంటే, ఈ టైమింగ్స్‌లోనే ప్రాబ్లమ్ అవుతదనమాట. అంటే నేను ఇనిషియల్ స్టేజ్‌లో ఎలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్, అటు జాబ్‌ని బ్యాలెన్స్ చేయలేక, ఇటు మెహందీ ఆర్డర్స్ బ్యాలెన్స్ చేయలేక ఎలా సఫర్ అయ్యానో, వాళ్ళు కూడా అలానే సఫర్ అవుతారు. ఐటీ ఎంప్లాయీస్‌ది తక్కువుంటది రేషియో, బట్ వస్తారు. ఎక్కువ మాకు అబ్రాడ్ నుంచి వస్తారు స్టూడెంట్స్. అబ్రాడ్ యూఎస్, ఓకే. కెనడా, ఆ! దుబాయ్ అక్కడి నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది మాకు, అందులో ఉంటారు. ఓకే. ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్. ఓకే. సో మీరు ఇవన్నీ ఆన్‌లైన్ త్రూ నేర్పిస్తారు. ఆన్‌లైన్ త్రూ. హుహుహు. అవుట్ ఆఫ్ అయితే ఆన్‌లైన్ త్రూ ఆన్‌లైన్. నేర్పిస్తాము. ఇంకా ఇక్కడైతే హ్యాపీగా ఆఫ్‌లైన్‌లో. ఇప్పుడు నార్మల్‌గా ఆన్‌లైన్ త్రూ నేర్పించినప్పుడు డిజైన్స్ ఇవన్నీ ప్రాపర్‌గా వాళ్ళకి నేర్చుకోవడం అవుతుందా? బికాజ్ ఆన్‌లైన్‌లో. ఆఫ్‌లైన్ అయితే వేరు. మనం మెహందీ చేతి మీద ప్రింట్ ఇవన్నీ చేపించుకోవచ్చు. అవును. బట్ త్రూ ఆన్‌లైన్ అంటే చాలా అంటే ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి ఆబ్వియస్‌లీ. అవును. డిజైన్ చూపించడం గానీ, ద వే ఆఫ్ ఆర్ట్. సో మీరు అవును. అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరన్నట్టుగానే ఆఫ్‌లైన్ వేరు, ఆన్‌లైన్ వేరు. అవును. ఆఫ్‌లైన్‌లో అయితే ఒక స్పెసిఫిక్ ఏరియాలో కూర్చుంటాం, మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ అటెన్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. హ్మ్. సో, వాళ్ళు ఈజీగా చేసేస్తారు. హ్మ్. ఆన్‌లైన్ వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో ఏ పనులు చేసుకుంటారో మనకు తెలీదు. అవి చేసుకుంటూ క్లాస్ కూడా వినే ఛాన్స్ ఉంది. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుతది, వాళ్ళు సరిగ్గా వినలేరు. అవును. ఓకే. సో, అట్లాంటి టైంలో నేనేం చేస్తానంటే, నేను ఇక్కడ ఒకటి ఫాలో అవుతాను స్టూడెంట్స్ అందరి కోసం. ఫస్ట్ నేను ఎంటర్‌టైన్ చేస్తా. క్లాస్‌లో చాలా జోక్స్ ఏస్తా అనమాట. ఓకే. అందరికీ అటెన్షన్ తెప్పిస్తా. Got it. తెప్పించి ఒక్కొక్కరితోని ఇండివిజువల్‌గా మాట్లాడతా నేను Nice. క్లాసెస్‌లో. మనకి 2 అవర్స్ క్లాస్ ఉంటే ఆ 2 అవర్స్‌లో కూడా నేను ప్రతి ఒక్కరితోని కమ్యూనికేట్ అవ్వడానికే ట్రై చేస్తాను నేను క్లాస్‌లో. సో, మనకి కోర్స్ జాయినింగ్ అయ్యేటప్పుడు ఎంత క్యూరియాసిటీ ఉంటుందో నేను త్రూ అవుట్ కోర్స్ ఎండింగ్ వరకు కూడా అంతే క్యారీ చేస్తా ప్రతి ఒక్కరితోటి. ఓకే. అంటే వాళ్ళకి అదే ఆ ఫీల్‌ని తెప్పిస్తా ఉంటానన్నమాట ప్రతిసారి. ఇంకా మనం క్లాస్ వింటే బాగుండు, ఇంకా వింటే బాగుండు అట్లా అనేసి మనం కోర్స్‌లో ఎంత తక్కువ కూడా చెయ్యం మనం. అంటే ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటాము. వాళ్ళని ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచుతా. సో, దానివల్ల వాళ్ళు ఇంకా అటెంటివ్ అయిపోయి బాగా నేర్చేసుకుంటారు. అండ్ నేను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎట్లా అయితే చూస్తానో వర్క్స్ అనేటివి అవన్నీ కూడా చాలా క్లియర్‌గా చూస్తా. ఓకే. ఇప్పుడు మనం ఈరోజు ఒక హోంవర్క్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ డే వాళ్ళు మనకు పెడతారనమాట. అసైన్‌మెంట్స్ అని ఇస్తాం మనం కొన్ని వాళ్ళకి. ఒక కాన్సెప్ట్ చెప్పేసి దాని మీద అసైన్‌మెంట్స్ కొన్ని ఇస్తాము. సో, అవన్నీ మనకు వాళ్ళు మళ్ళీ చూపిస్తారు. ఓకే. ఆన్‌లైన్ స్టూడెంట్స్ అందరూ చూపిస్తారు. సో, అవన్నీ నేను వెరిఫై చేస్తాను. ఓకే. సో అవన్నీ వెరిఫై. వాళ్ళెలా డిజైన్ చేసి చూపిస్తారు మీకు? వాళ్ళు పేపర్స్ మీద వేస్తారు కదా! పేపర్స్ మీద ఏసిన, హ్యాండ్స్ మీద ఏసిన ఉంటాయి కదా! ఇప్పుడు నేను ఈరోజు ఒక పికాక్ అనే కాన్సెప్ట్ చెప్పాననుకోండి, అవన్నీ కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. పేపర్స్ మీద ట్రై చేసి మళ్ళీ అవి నాకు ఫోటోస్ పెడతారు. పెడితే నేను అప్పుడు అందులో ఏ పార్ట్ మీకు రాంగ్ వెళ్ళింది, ఏది కరెక్ట్‌గా వేస్తున్నారు, ఇంకా మీ థింకింగ్‌ని ఎట్లా మార్చుకోవాలి, ఇంకా ఎలాంటి క్రియేటివిటీ యాడ్ చేయాలి, అట్లా చెప్తాను. నేను క్లాసెస్ చాలా క్లియర్‌గా చెప్తాను. మెజర్‌మెంట్స్‌తో సహా ఒక ఫిగర్ చెప్తాను నేను. ఓకే. సో, నా టీచింగ్ విన్న వాళ్ళు ఎవ్వరైనా కూడా అదే చెప్తారు. అంటే మీరు చాలా బాగా టీచ్ చేస్తారు. అంటే టీచింగ్ చేసే స్కిల్స్ అనేటివి కూడా ఉన్నాయి కాబట్టే లైక్ ఇలా ఉన్నాను నేను. బేసిక్‌గా ఓన్లీ స్కిల్ ఒక్కటే వస్తే సరిపోదు. టీచింగ్ చేయడం కూడా రావాలి. సో, ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఫస్ట్ థింగ్ మనకి ట్యూటర్ బాగుండాలి. ట్యూటర్ బాగుంటే ఆ నమ్మకంతోని రావచ్చు. సో, దాంట్లో అయితే ఇంకా మాకు టెన్షన్ లేదు. నేనైతే బాగా చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు అటెంటివ్‌గా ఉండాలి. సో, దానికోసం నేను ఇది చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎవరికైనా ఏం చెప్తానంటే ఆఫ్‌లైన్‌లో మీరు ఎంత అటెన్షన్ పే చేశారో అలా ఆన్‌లైన్‌లో కూడా ఉండాలంటే మీరు 2 అవర్స్ క్లాస్‌లోనే ఉండాలి. అంటే వేరే పనులేం పెట్టుకోకూడదు. అలా చెప్తాను. సో, అలాగా నేను బ్యాలెన్స్ చేసుకుంటానన్నమాట. వస్తది కంపల్సరీ వస్తది. ఒక్కొక్కసారి అంటారు ఆఫ్‌లైన్ స్టూడెంట్స్, మాకన్నా ఆన్‌లైన్ వాళ్ళే బాగా వేస్తున్నారు కదా అనేసి అంటారు. ఈవెన్ లైక్ ఆఫ్‌లైన్‌లో ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో మా స్టోర్‌కి వాళ్ళందరూ కూడా ఫస్ట్ డేనే ఎక్కువ స్ట్రెంత్ ఉంటది. ఓకే. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత స్ట్రెంత్ అంతా తగ్గిపోద్ది. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఆన్‌లైన్‌కి కన్వర్ట్ అవుతారు. వాళ్ళకి ఏం రియలైజ్ అవుతారంటే ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సేమ్ ఉంది కదా! ఆఫ్‌లైన్‌కి ఎందుకు రావడం? ఇంత ట్రావెల్ చేసి ఎందుకు రావడము అని వాళ్ళు ఆలోచించి, ఇప్పుడు హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఉంది మనకి. సో, ఇంత వాళ్ళు జర్నీ చేసి రాలేక ఆన్‌లైన్‌లోనే జాయిన్ అవుతారు. ఓకే. ఇది ప్రతి బ్యాచ్‌లో జరుగుద్ది. ప్రతి స్టూడెంట్ ఇదే చెప్తారు నాకు. మేడం ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైనే బాగుందని చెప్తారు. సో,
మీరు అన్నట్టు కొంతమందికి ఇది అవుతుంది, అంటే ఆన్లైన్లో వస్తుందా రాదా అన్న కొంతమందికి డౌట్ ఉంటుంది, కానీ ఐఎమ్ షూర్ మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెహందీ వస్తుంది. ఆఫ్లైన్లో నార్మల్గా ఎవరైనా సక్సెస్ అవుతారు, కానీ ఆన్లైన్లో ఆన్లైన్లో చాలా పెద్ద మీకు ఒకటి చెప్పనా, మేము ఆన్లైన్ స్టార్ట్ చేసిన తర్వాతనే చాలా అకాడమీస్ ఆన్లైన్లో కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. నైస్. ఇది నేను అంటే లైక్ నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే నేను చాలా చూసా. అంతకుముందు ఆన్లైన్ క్లాసెస్ అసలు లేవు మేము స్టార్ట్ చేయకముందు. మేము స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది చూపించారు. ఓకే. నేను చాలా మందిని ఫాలో అవుతూ ఉంటాను కదా ఇన్స్టాగ్రామ్లో, చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లా. అండ్ మీ లైక్ స్టూడెంట్స్లో ఎవరైనా సక్సెస్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా ఎలా అంటే లైక్ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, లైక్ ఎలాంటి సపోర్ట్ లేకుండా. అలాంటి వాళ్ళు నా దగ్గర నేర్చుకుని మంత్లీ 1 lakh 1.5 lakh సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ త్రూ మెహందీ. అంటే అంత ముందుకు వాళ్ళకి కొంచెం మెహందీ వచ్చేది, చిన్న చిన్న ఆర్డర్స్ వేసుకునే వాళ్ళు, లైక్ మంత్లీ ఒక 10K 20K అలా వచ్చేది. కానీ వాళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండకపోయేది అన్నమాట. అంటే బాగా ప్రొఫెషనల్గా ఎలా వేయాలి ఏంటి అనేది తెలియక ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అయిపోయేది. సో అలాంటి వాళ్ళు అంటే ఒకప్పుడు 1000 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు ఇప్పుడు 10,000 ఛార్జ్ చేస్తున్నారు బ్రైడ్కి, నా కోర్స్ నేర్చుకున్న తర్వాత. అలా ఉన్నారు. లైక్ ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తే యూఎస్లో ఉంటారు. సో తను వచ్చి ఇక్కడ నా దగ్గర మెహందీ నేర్చుకొని వెళ్ళారనమాట. సో తను ఇప్పటికి చాలా బాగా సంపాదిస్తుంది యూఎస్లో. చాలా మెసేజ్లు కూడా చేస్తూ ఉంటారు, మీ వల్లే ఇంత నేను చేయగలుగుతున్నాను, ఏమంటారంటే మీరు వచ్చి ఇక్కడ పెట్టేసేయండి హ్యాపీగా మీ దగ్గర నేర్చుకుంటాము అని చెప్తూ ఉంటారు అన్నమాట. అలా ఉంటుంది. చాలా మంది ఉన్నాయి స్టోరీస్, పర్టికులర్గా నేను నేమ్స్ అయితే తీయలేను, మెన్షన్ చేయలేను, కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది క్లాసెస్ నేర్పిస్తున్నారు, నా స్టూడెంట్స్ మళ్ళీ క్లాసెస్ నేర్పిస్తున్నారు. సో ఏదో విధంగా మొత్తానికి సంపాదిస్తున్నారు కంపల్సరీ. సో ఇప్పుడు మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తారు? ఈవెంట్స్ మనకి వెడ్డింగ్స్లోనే ఎంగేజ్మెంట్స్, బేబీ షవర్, శారీ సెరమనీస్, ఇంకా హౌస్ వార్మింగ్, చిన్న చిన్న పార్టీస్, బర్త్డేస్, ఇంకా చాలా ఉంటాయి. ఉడుగు ప్రోగ్రామ్స్ అని, ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఇస్తాం సర్వీసెస్, మెహందీ సర్వీసెస్. ఓకే. మీ సీజన్ లైక్ యూజువల్లీ 12 months కదా, 12 monthsలో మీకు ఏ సీజన్స్లో ది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది? నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, ఈ 3 monthsలో బాగా ఉంటాయి ఆర్డర్స్ మనకి. ఈ 3 monthsలో మనం వేరే ఏం పనులు ఉన్నా పక్కన పెట్టేసుకోవాలి, ఇంకా ఆర్డర్స్ మీదనే ఉండాలన్నమాట. ఒకసారి నెట్వర్క్ బిల్ అయితే చాలా ఆర్డర్స్ వస్తాయి. నేను యాక్చువల్గా రిజైన్ చేసిన మంత్ కూడా డిసెంబరే. ఓకే. అంటే నాకు నవంబర్ మంత్లో లోడ్ ఎక్కువ అయిపోయింది అనమాట మెహందీ ఆర్డర్స్ నుంచి. సో డిసెంబర్ మంత్లో నేను రిజైన్ పెట్టేశాను. ఆ 2 monthsలో డిసెంబర్ని బ్యాలెన్స్ చేయాలి, అందుకోసమే ఆ మంత్లోనే ఎక్కువ ఉంటాయి. డిసెంబర్లో చాలా ఎక్కువ ఉంటాయి పెళ్ళిళ్ళు, అది ఏ ఇయర్ అయినా. మీరు హైయెస్ట్ అమౌంట్ తీసుకున్న ఈవెంట్ ఏది? అంటే నేను ఇండివిజువల్గానా లైక్ హెన్నా షేడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు చెప్పనా? ఓకే, నేను ఇండివిజువల్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడైతే హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 32,000 పర్ ఈవెంట్. ఈవెంట్ మొత్తం నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేశాను. 35 members సైడర్స్, 1 bride, 32,000 ఛార్జ్ చేశాను ఒక్కదాన్నే ఇండివిజువల్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు. హెన్నా షేడ్స్లో అయితే 1,20,000 రూపీస్ ఒక ఆర్డర్. నైస్. దాంట్లో మనం 50 members సైడర్స్కి వేసాము, రిలేటివ్స్కి, ఒక బ్రైడ్కి వేసాము. ఓకే. సో లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి 10+ members మెహందీ ఆర్టిస్ట్లను తీసుకెళ్ళాము మెహందీ వేయించడానికి. అంటే ఆ ఆర్డర్ అంతా కంప్లీట్గా మనకు ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఈవెన్ గెస్ట్లు కూడా చాలా ఎక్కువ హెవీ వేయించేసుకున్నారు అలాగా హైదరాబాద్లోనే. నైస్. సో మీతో పాటు మీరు ఇప్పుడు చెప్పారు కదా ఈవెంట్కి ఆర్గనైజ్ చేసినప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను ఆర్టిస్ట్లని. ఆ వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు ట్రైన్ చేసిన మెంబర్సే ఉంటారా? ఎస్, అందులో మనకు 2 types ఉంటారు మళ్ళీ. ఒకటి ఏంటంటే బయట మెహందీ నేర్చుకొని ఆల్రెడీ మెహందీ వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని తీసుకుంటాము. ఇంకొకటి వచ్చేసి మన స్టూడెంట్సే ఉంటారు. మన స్టూడెంట్స్ అంటే ఇప్పుడు లైక్ దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు, లైక్ స్టూడెంట్స్ అయిపోగానే ఎలా వెళ్తారు అది కాదు. మనము స్టూడెంట్కి కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాము. ఏంటంటే స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, డిజైన్స్ ఇంకా ఎంత బాగా వేయాలి, క్లయింట్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్ అన్నిటి మీద ట్రైనింగ్ మళ్ళీ ఒక
2-3 మంత్స్ ఇచ్చిన తర్వాత దెన్ మనం ఆర్డర్కి తీసుకొని వెళ్తాం. మళ్ళీ స్టూడెంట్స్ని కూడా మనం తీసుకెళ్ళగానే డైరెక్ట్ బ్రైడ్కి వేయించము. ఫస్ట్ చిన్న చిన్న డిజైన్స్ గెస్ట్లకు వేపిస్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకునేది అందుకు కదా, దాంట్లోనే కదా వాళ్ళకి ఫ్యూచర్. సో చిన్న చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తాము, వాళ్ళకంటూ చిన్న చిన్నగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి అప్పుడు మనం ఒక కంప్లీట్ ఆర్డర్ని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో స్టూడెంట్స్ ఉంటారు, అలాగే బయట మెహందీ ఆర్టిస్టులు కూడా ఉంటారు. అంటే కొంతమంది నా స్టూడెంట్స్ కాబట్టి నేనే తీసుకుంటాను, వాళ్ళని మాత్రమే తీసుకుంటాను, బయట వాళ్ళని తీసుకోను అని అనుకుంటా. అట్లా ఏం లేదు, అందరికీ ఓపెన్ ప్లాట్ఫామ్ మనది. ఓకే. సో మీరు ఇప్పుడు హైర్ చేసుకున్నప్పుడు ఏ బేసిస్ మీద, ఇప్పుడు బయట వాళ్ళని హైర్ చేసుకుంటారు కదా, అవును. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం చూసి మీరు హైర్ చేసుకుంటారు? ఏమైనా సర్టిఫికేషన్స్ కానీ? యా, నేనైతే ఈ సర్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి అంటే లైక్ అంతగా నేను బిలీవ్ చేయను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మెహందీలో చెప్పాలంటే సర్టిఫికేషన్ అనేది ఇప్పుడిప్పుడు వస్తుంది, ఇంతకుముందు లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు రాజస్థానీ వాళ్ళు షాపింగ్ మాల్ దగ్గర ఉంటారు, వాళ్ళకి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయండి మెహందీ వేయడానికి? ఏం లేవు కదా. సో కొంతమంది సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఏమీ మనం మెహందీలో ప్రో అవుతామని ఏం కాదు. సో సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా దాన్ని నేను అసలు ఫస్ట్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకోను. ఫస్ట్ వాళ్ళ స్పీడ్ చూస్తాను అండ్ మెహందీ పర్ఫెక్షన్ చూస్తాను, ఈ రెండు చూస్తాను. ఒక 2 times నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను వాళ్ళతోటి, అంటే ఎట్లా వేస్తున్నారు ఏంటి, అండ్ ఆల్రెడీ వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంటే మెహందీ చిన్న చిన్న ఈవెంట్స్ చేసి ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోమంటాను. ఒకవేళ క్లయింట్ మిమ్మల్ని ఏదైనా లైక్ నెగిటివ్గా పోర్ట్రే చేసినప్పుడు, కోపంగా మాట్లాడినప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ని ఇలా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంత మంచి డిజైన్ వేసి ఎంత బాగా వేసి వచ్చినా కానీ అక్కడ మనకు క్లయింట్ని హ్యాండిల్ చేయకపోతే వేస్ట్ కదా. సో ఫస్ట్ నేను అది చూస్తాను, పేషెన్స్ ఉండాలి, క్లయింట్ని హ్యాండిల్ చేయడం రావాలి. సో అది చూస్తాను అండ్ మనం ఆర్ట్ అనేది, ఈ రెండు చూస్తాను నేను. అదే మన స్టూడెంట్ అనుకోండి, అవసరం లేదు అవన్నీ, మనం ట్రైన్ చేస్తాం కదా. సో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళపైన. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బయట వాళ్ళకైతే ఇది బాగా నేను చూస్తాను. ఇక్కడ మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్లయింట్ సాటిస్ఫాక్షన్. సో అందుకోసమని ఫస్ట్ వాళ్ళకి ఇది చూస్తాను నేను ఇంటర్వ్యూలో. అలాగా. సో చాలా మంది ఏంటంటే ఈజీ వేలో అయిపోవడానికి స్టెన్సిల్ స్టిక్కర్ పెట్టేసుకొని దే మెహందీ పెట్టేసి దే ఆర్ డూయింగ్ ఇట్. సో దీనికి కొంచెం మెల్లగా స్కోప్ తగ్గుతుంది కదా. సో మీరు హౌ కాన్ఫిడెంట్ నేను ఇంకా మెహందీని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళగలను, మీకు ఎంత స్కోప్ ఉంది? ఫస్ట్ అసలు స్టెన్సిల్స్ అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే స్టెన్సిల్స్తో మీరు చాలా ఫైన్ లైన్స్ని క్రియేట్ చేయలేరు. లైక్ మీరు నార్మల్గా ఒక మెహందీ ఆర్టిస్ట్తో వేయించుకొని ఎంత డీటెయిలింగ్గా డిజైన్ ఉంటుందో స్టెన్సిల్స్లో మనకు ఆ విధంగా రాదు డీటెయిలింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టెన్సిల్స్ మీరు రిమూవ్ చేసేటప్పుడు కానీ పెట్టుకోవడం కానీ చాలా ఇబ్బంది. అంటే అది అసలు కరెక్ట్గా ప్లేస్మెంట్ రాదు, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. సో ఆ విధంగా కూడా అది వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెన్సిల్స్ బిట్ ఎక్స్పెన్సివ్. అసలు ఈ విషయం ఇంకా ఎవరికి తెలియట్లేదు, నాకు అది ఎందుకో అర్థం అవ్వట్లేదు. బ్రైడ్కి మీరు కనీసం 2500 పెట్టి ఛార్జ్ చేసి మెహందీ వేయచ్చు ఒక మంచి ఆర్టిస్ట్తోని ఒక బ్రైడ్కి. కానీ 2500కి మీకు బ్రైడల్ స్టెన్సిల్ రాదు. మీకు ఓన్లీ ఒక హ్యాండ్లో ఒక సైడ్ స్టెన్సిల్స్ మాత్రమే 700 రూపీస్ ఉంటుంది, 650 రూపీస్ ఉంటుంది. మీరు 4 sides వేయించుకుంటే ఎంత అవుతుంది? 3200 అవ్వదా? సో చెప్పాలంటే దానికన్నా ఇంక ఇదే బాగుంటుంది. అండ్ దీంట్లో డీటెయిలింగ్ కూడా ఉంటుంది. సో స్టెన్సిల్స్ అయితే అసలు మ్యాటరే కాదు ఫస్ట్ థింగ్. అలాగా. ఇప్పుడు లైక్ ఈ స్టెన్సిల్స్ లాంచ్ చేసినప్పుడు మీకేమైనా భయం వేసిందా? అంటే నేను స్టెన్సిల్స్ లాంచ్ చేసినప్పుడు కదా, స్టెన్సిల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవును, బట్ మార్కెట్లోకి వస్తుంది ఇప్పుడిప్పుడే, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో దీంట్లో ట్రెండ్ అవుతుంది. కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి నాకు తెలుసు స్టెన్సిల్స్. నాట్ ఓన్లీ స్టెన్సిల్స్ అండి, ఇప్పుడు ఇంకొక కొత్త థింగ్ కూడా ఉంది. అంటే చెప్తాను, హెన్నా టూల్స్ అంటే మీకు తెలుసా? ఐడియా ఉంది. హెన్నా టూల్స్ అంటే ఆల్రెడీ మనకు పాలీ రబ్బర్ తోని మేక్ చేస్తారు బొమ్మల్ని. వాటిని మనం హ్యాండ్ మీద అచ్చేస్తే దాని మీద మళ్ళీ మనం కోన్తో వేస్తాము. అవి కూడా వచ్చాయి కదా. ఇదే సేమ్ డౌట్ నన్ను ఒక స్టూడెంట్ అడిగారు అనమాట. ఆల్రెడీ పాలీ రబ్బర్తో మనకు అట్లా బొమ్మలు వచ్చినప్పుడు మనం ఎందుకు మళ్ళీ మెహందీ వేసుకోవాలి అని అడిగారు కదా. కానీ అదొకసారి మనం ట్రై చేస్తే అర్థమవుద్ది. ఈవెన్ నేను కూడా ఒక 5 years బ్యాక్ దీన్ని ట్రై చేశాను ఆర్డర్ చేసుకొని. అది మనం వేసుకున్న తర్వాత ఏంటంటే మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, దాని లోపలికి మన ఇంక్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం చిన్న చిన్న ఫైన్ లైన్స్ని వేయలేం దాంతో. లైక్ ఐస్ అయినా, నోస్, లిప్స్, ఇయర్స్, జుమ్కాస్ ఇట్లాంటివి మనం వేయలేము. అంటే పర్ఫెక్ట్గా మనం వేయలేం దాంతో. ఆ ఇంక్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక మంచి మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే దాన్ని అసలు ప్రిఫర్ చెయ్యరు. అసలు స్టెన్సిల్స్ని కానీ హెన్నా టూల్స్ని కానీ అసలు ఎంకరేజ్ చేయరు.
ఇప్పుడు మీరు ఇంక్ స్ప్రెడ్ అవుద్దని చెప్పారా? దానివల్ల మనకి స్కిన్‌కి గాని, ఆహా ఏమైనా ఏమవ్వదు. డ్యామేజెస్ ఏముండదు. నార్మల్గా మనకు స్టాంప్ ప్యాడ్ ఉంటుంది కదా, అదే ఇంక అది. గాట్ ఇట్. ఓకే. సో దాంతో ఏమవ్వదు. ఇప్పుడు ఆర్గానిక్ పౌడర్ మీరు లాంచ్ చేశారు గదా! అది మీరు ఓన్‌గా స్టార్ట్ చేసిందా? లేకపోతే ఎట్లా మీరు నేచురల్ పౌడర్స్‌ని తీసుకొనొచ్చి మీరు బ్రాండింగ్ చేస్తున్నారా? లేదు, మనం ఫార్మింగ్ చేపిస్తాము. ఓకే. మీరే చేపిస్తున్నారా అవి? మేమే చేపిస్తాము మెహందీ కంప్లీట్‌గా. హ్మ్. మనమే ఓన్‌గా కోన్స్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పౌడర్ కూడా మనమే తయారు చేపిస్తాము. ఓకే. సో, సేఫ్. సేఫ్. ఆర్గానిక్. ఇందులో ఏవి కెమికల్స్ కలవవు. ఓకే. న్యాచురల్ ఆయిల్స్ కలుస్తాయి. న్యాచురల్ ఆయిల్స్ ఇస్ లైక్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మనకు ఏమంటారు కెమికల్స్ గాట్ ఇట్. గాట్ ఇట్. అలాగా. సో ఇవి ఆర్గానిక్ ఏం కాదు. ఇప్పుడు మీకు ట్రైనింగ్‌కి ఆన్‌లైన్‌లో ఉన్నారు అండ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. అవును. లెట్స్ టేక్ ఇప్పుడు చాలామంది ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉంటారు. అంటే అవును. ఇంకా పార్ట్ టైమ్ ఉంటారు. చేసిన వాళ్ళు ఉంటారు. అవును. సో, ఒక విలేజ్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు పార్లర్‌లోనే నేర్చేసుకోవచ్చు. అవును. అంటే చాలా పార్లర్స్ ఉంటాయి నేర్పించేటోళ్ళు. హ్మ్. బట్ మీ దగ్గర వరకు ఎందుకు రావాలి? మీలో ఓకే. యూనిక్‌నెస్ ఏంటి? ఓకే. ఫస్ట్ థింగ్ అంటే నాకు ఇప్పటికి కూడా ఒక విషయం అర్థం కాదు. ఏంటంటే అసలు మెహందీ నేర్చుకోవాలంటే మెహందీ అకాడమీ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మెహందీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ పార్లర్ వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్తారు? ఎందుకంటే జనాలకు తెలీదనమాట. పార్లర్‌లోనే నేర్పిస్తారు అని అనుకుంటున్నారు. హ్మ్. సో, మెహందీ నేర్చుకోవాలంటే మెహందీ అకాడమీకే రావాలి. మెహందీ ఏమంటారు ఆర్టిస్ట్ దగ్గరికైనా వెళ్ళాలి. కానీ పార్లర్స్‌కి వెళ్ళొద్దు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి మీకు పార్లర్ వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ బ్యూటీషియన్‌లో ప్రో అయ్యుండొచ్చు. కానీ మెహందీలో కాదు. వాళ్ళేంటంటే వాళ్ళకొక లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటది. ఆ లిమిటెడ్ నాలెడ్జ్‌తోని వాళ్ళు మీకొక 15, 20 డిజైన్స్ నేర్పించగలుగుతారు అంతే. కానీ మన దగ్గర అలా ఉండదు. కంప్లీట్‌గా మీరు ఓన్‌గా ఒక 1,00,000+ డిజైన్స్‌ని మీరే ఓన్‌గా క్రియేట్ చేయగలరు. అంత నాలెడ్జ్ నేను 15 డేస్‌లో ఇస్తాను మీకు. అంటే డిజైన్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, మన థింకింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, డిజైన్స్‌ని ఏ విధంగా ఫాలో అవ్వాలి. సో ఇట్లా నేను బిల్డ్ చేస్తాను స్టూడెంట్‌కి నాలెడ్జ్ అనేది మన కోర్స్‌లో జాయిన్ అయిన వాళ్ళకి. అలా ఉంటుంది. అండ్ మన దగ్గర చాలామంది పార్లర్ వాళ్ళు ఇలా నేర్చుకుంటూ ఉంటారు మెహందీ. సో వాళ్ళు కూడా మన దగ్గరే నేర్చుకుంటారు. నిజానికి లైక్ అంటే కరెక్ట్‌గా ఆలోచించే వాళ్ళైతే పార్లర్ దగ్గరికి వెళ్ళరు మెహందీ నేర్చుకోవడానికి. మన దగ్గరికే వస్తారు. కానీ అలాగా. బట్ మనకంటూ ఒక టాబూ ఉంది. ఇప్పుడు పార్లర్ దగ్గరికెళ్తే మనకు సింగిల్ స్టాప్ అదంతా తెలియక అని చెప్పి. అదంతా తెలియక అవును. అదంతా తెలియక తప్ప అట్లా ఉండదు. మెహందీ నేర్చుకోవాలంటే మెహందీ ఆర్టిస్ట్ గానీ, మెహందీ అకాడమీ దగ్గర గానీ నేర్చుకోవాలి. అండ్ మీరు మెన్షన్ చేసిండ్రు మీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఎక్కువ మేకప్ ఆర్టిస్టే ఉంటారని చెప్పారు. అవును. మనకి 100 స్టూడెంట్స్ ఉంటే అందులో 80 స్టూడెంట్స్ బ్యూటీషియన్స్ ఉంటారు, మేకప్ ఆర్టిస్టులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం ప్యాకేజ్‌లో వస్తది గదా! అవును. ఒక క్లయింట్ ఈవెంట్ బుక్ చేసుకుంటే మంచిగా మేకప్ చేస్తారు, బ్యూటీ సర్వీసెస్ చేస్తారు, మెహందీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మొత్తం ప్యాకేజ్ అంతా మాట్లాడుకుంటారు. సో దానికోసం మన దగ్గర మెహందీ నేర్చుకుంటారు. చాలా మంచి మంచి వాళ్ళు నేర్చుకున్నారు మేకప్ ఆర్టిస్ట్‌లలో కూడా మన దగ్గర. మీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతమంది స్టూడెంట్స్‌ని ట్రైన్ చేసి ఉంటారు 1500 స్టూడెంట్స్‌ని ట్రైన్ చేశాను. ఇప్పటి వరకు? అవును. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ బోత్ కలిపి. సో ఈ 15% లైక్ 1500 మెంబర్స్ అని చెప్పారు కదా! 1500లో ఎంతమంది మీ ప్రకారంగా ఎంత పర్సెంట్ పీపుల్ సక్సెస్ అయ్యి ఉంటారు? అంటే వాళ్ళు సక్సెస్ అంటే నేను చెప్పలేను. లైక్ మన భాషలో సక్సెస్ అనుకుంటే ఒక ఇన్కమ్‌ని జనరేట్ చేసేవాళ్ళు అని అనుకోవచ్చు. ఇన్కమ్‌ని జనరేట్ చేసేవాళ్ళు నాకు తెలిసి 800-900+ మంది ఉంటారు. బికాజ్ ఎందుకంటే మన 100 మెంబర్స్‌లో 80 మెంబర్స్ బ్యూటీషియన్స్, మేకప్ ఆర్టిస్ట్‌లే కదా! సో ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నెట్వర్క్ లేదు. దాన్ని ఇప్పుడిప్పుడే బిల్డ్ చేసుకోవాలి. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు దాంట్లో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చేస్తారు. అండ్ లైక్ ఎవరైతే మన దగ్గర ఆల్రెడీ మెహందీ నేర్చుకొని మన దగ్గరే చేస్తున్నారు, జాబ్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. వాళ్ళు తొందరగా ఎదుగుతారు మంచిగా. అట్లాగా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్‌కి మీరు సాలరీ బేసిస్ ఇస్తారా? లేకపోతే పర్ ఈవెంట్ బేసిస్ కింద మీరు 2 ఇస్తారా? టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ మన దగ్గర. ఓకే. ఒకటి ఫుల్ టైం, ఒకటి పార్ట్ టైం. ఫుల్ టైంలో అయితే మనకు మంత్లీ శాలరీ బేస్ ఉంటుంది. Got it. పార్ట్ టైం అయితే ఈవెంట్ బేస్డ్ ఉంటుంది. ఈ రోజు ఒక ఈవెంట్ అయిందంటే ఆ ఈవెంట్కి మీరు ఎంత వర్క్ చేశారు దాన్ని బట్టి డిజైన్ బట్టి కాస్ట్ అనేది వేస్తాము. ఆ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి పేమెంట్ అనేది ఇస్తాము. ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తాము. ఓకే. జస్ట్ మన దగ్గర స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు మన దగ్గర కోర్సు ఫీజు ఏదైతే ఉంటుందో అది పే చేసి నేర్చుకొని నెక్స్ట్ మంత్లో దానికి లైక్ ఒక 10 టైమ్స్ ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నైస్. మెహందీ కూడా మేము చాలా ఎక్కువ కాస్ట్కి ఏం పెట్టలేదు, చాలా రీజనబుల్గా పెట్టాము. బట్ మీకు ఇన్కమ్ మాత్రం చాలా వస్తుంది.
అలా మీరు పెట్టాం. ఇన్వెస్ట్ చేసింది 1 మంత్లో మీకు రిటర్న్ వచ్చేస్తుంది 1 మంత్ కాదు, ఒకటే ఆర్డర్లో వస్తుంది. సింగిల్ ఆర్డర్లో. ఆ సింగిల్ ఆర్డర్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో మన దగ్గర కోర్స్కి, అది జస్ట్ సింగిల్ ఆర్డర్లో వస్తుంది. ఒక ఈవెంట్లో ఒక బ్రైడ్కి వేస్తే వస్తుంది అంతే. అంతే. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా, అంటే మేము ఇచ్చే ఫీజు కూడా చాలా తక్కువ పెట్టేసాం అందరికి. సో ఇప్పుడు మార్కెట్లో స్కోప్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దానికి కాంపిటీషన్ ఉంటా ఉంది. సో మీ మెహందీ ఫీల్డ్లో మీకు కాంపిటీషన్ ఉందనిపించిందా మీ లైన్? కాంపిటీషన్ని మనమే తయారు చేస్తున్నాము. జోక్ చేశాను. మనకి కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది మీరు అన్నట్టుగానే. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తున్నాము, వాళ్ళంతా కూడా మళ్ళీ మెహందీ క్లాసెస్ లైక్ మనలాగే నేర్పించి కాంపిటీషన్ తయారవుతారని మనకు తెలుసు. కానీ ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ కాంపిటీషన్ అంటే 2 టైప్స్గా ఉంటుంది. కొంతమంది రెస్పెక్ట్ఫుల్గా చేస్తారు, అంటే నేను ఒక దగ్గర నేర్చుకున్నాను, నా కెరియర్ గ్రో అవ్వాలని కొంతమంది చేస్తారు. ఇంకా కొంతమంది ఎలా చేస్తారంటే ఛాలెంజింగ్గా చేస్తారు. ఈ ఛాలెంజింగ్గా చేసే వాళ్ళని మనం కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలి, కాకపోతే మనం అవ్వము. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు కొంత నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని మనకిచ్చిన లిమిటెడ్ టైంలో 15 డేస్లో మనం వాళ్ళకి కోర్స్ అనేది నేర్పిస్తాము మన స్టూడెంట్స్కి. సో వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్ మాత్రమే షేర్ చేయగలుగుతారు అవతల వాళ్ళకి. సో నా కంప్లీట్ నాలెడ్జ్ని అయితే వాళ్ళు షేర్ చేయలేరు కదా. సో స్టూడెంట్స్నే మాకు కాంపిటీషన్ అవుతే అవ్వచ్చు, కానీ ఆ స్టూడెంట్స్ కూడా మేము కాంపిటీషన్ లాగా ఫీల్ అవ్వలేము. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకున్న నాలెడ్జ్ అనేది మనకంటే తక్కువే ఉంటుంది కదా. సో ఎవరైతే కరెక్ట్గా ఆలోచిస్తారో వాళ్ళు మనల్ని చూస్ చేసుకుంటారు. సో ఆ భయం అయితే లేదు. మీరు అన్నట్టుగా కాంపిటీషన్ అంటే చాలా మంది భయపడతారు కదా, ఆ భయం లేదు. ఈ 15 డేస్ కాన్సెప్ట్ మీరు చెప్పిన ప్రకారంగా 15 డేస్లో అసలు మెహందీ కోర్స్ని ఎలా మీరు డిజైన్ చేసాము, ఎలా నేర్పిస్తారు? అసలు 15 డేస్ ఇట్స్ ఇంపాసిబుల్, బికాస్ ఒక డిజైన్ అది మనం అనుకుంటున్నాం అంతే. కాదు, మీరు జాయిన్ అయ్యి చూడండి మీకు అర్థమైంది. చాలా ఈజీ మెహందీ వేయడము. 15 డేస్లో సిలబస్ అంటే చెప్తాను, ఒక షార్ట్గా చెప్తాను ఎలా ఉంటుందో. ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే మన డిజైన్, ఇప్పుడు మనం ఒక నార్మల్ ఒక ఫుల్ డిజైన్ చూసామనుకోండి, అందులో ఉన్న ఇండివిజువల్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ ఉంటుందన్నమాట. లైక్ అంటే ప్యాటర్న్స్ ఇప్పుడు మీకు చెప్పిన లైక్ అర్థం కాదు అలా టర్మినాలజీ అనేది. సో మనకి ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ దేన్నైనా బ్లాక్స్ వైజ్గా చెప్తాం మనం. సో ఆ బ్లాక్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఫామ్ చేస్తే ఒక ఫుల్ డిజైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అంటే ఆ బ్లాక్స్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండాలి. సో మీరు మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు దాన్ని, లైక్ డిఫరెంట్ కాంబినేషన్స్లో చేసుకోవచ్చు దాన్ని. ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేటివి ఎలా ఉండాలి, ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక అనాలిసిస్ బేస్డ్ ఉంటుంది మన కోర్సు. డిజైన్ని చూపించి డిజైన్ వేయమని చెప్పడం ఉండదు. సో ఆ వేలో ఉంటుంది కాబట్టి 15 డేస్లో పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ 7 డేస్లో మనం స్టూడెంట్స్కి ఎట్లా నేర్పిస్తామంటే కంప్లీట్ డిజైన్ ఎట్లా ఫామ్ చేయాలి అదే నేర్పిస్తాం. దాంట్లోనే మనకు పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ చూస్ చేసుకోవాలి, మనకు ప్రతి దానికి రీజనింగ్ అనేది తెలిసింది అనుకోండి, డెడ్ ఈజీ కాన్సెప్ట్, ఇంకేమీ ఉండదు అసలుకి. ఎందుకు ఏంటి వై వాట్ క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వేయగలుగుతాం మనం డిజైన్ని. సో ఆ కాన్సెప్ట్లో బిల్డ్ చేస్తాం అనమాట మేము. అంటే లైక్ ఏదైనా సిలబస్ అయినా ఏదైనా, ఈ సిలబస్ని డిజైన్ చేసింది కూడా నేనే. లైక్ ఎట్లా మనం దీన్ని తీసుకెళ్ళాలి ప్రాసెస్లో అనేటట్టుగా. సో అలాగా ఇండివిజువల్గా నేర్పించిన తర్వాత కంప్లీట్ ఎలా ఫామ్ చేయాలని నేర్పిస్తాము. 7 డేస్లో మనకు ఫుల్ డిజైన్ ఫామ్ చేయడం వస్తుంది. తర్వాత అందులో టైప్స్ నేర్పిస్తాము. మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ ఈవెంట్ అంతా మేనేజ్ చేసేలాగా. సో మనకు కొన్ని గెస్ట్ డిజైన్స్ ఉంటాయి, కొన్ని బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి, కొన్ని హెవీ డిజైన్స్ ఉంటాయి. సో అన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, అప్పుడు చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తాము. తర్వాత బ్రైడల్ డిజైన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాము. తర్వాత ఇంకా కొన్ని చిన్న కాన్సెప్ట్స్, క్లయింట్తో మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మనం అంటూ ఒక బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మనం ఎలా ఓన్గా ఏమంటారు ఎర్న్ చేయాలి, అంటే ఈ ఓన్గా ఎర్న్ చేయడం కూడా మనకు డిఫరెంట్ వేస్ ఎలా అప్రోచ్ అవ్వాలి, మనల్ని క్లయింట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఇదంతా మనకు ఒక 1 డే సెషన్ ఉంటుంది. దాని మీద ఒక 1 డే సెషన్ ఉంటుంది. ఇంకా ఈ 14 డేస్ అంతా నేర్పిస్తాము. వస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతి ఒక్కరు అడుగుతారండి. సేమ్ ఇదే క్వశ్చన్ మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో అందరూ అడుగుతారు. బట్ ఒక 2 క్లాసెస్లోనే ఏమంటారంటే అసలుకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మాకే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటారు. ప్రతిరోజు ఇవి విని నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగారా, మీరే ఆన్లైన్ క్లాస్ తీసుకున్నారు కదా, దాని బదులు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు కదా అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, అడిగారు. చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్లో మీరు వీడియో చూస్తూ నేర్చుకుంటున్నారు, మీకు ఒక డౌట్ వస్తుంది, ఎవరు చెప్తారు ఆన్సర్?
కమ్యూనికేషన్ ఉంటుందా మీకు? కమ్యూనికేషన్ ఉండదు. మీకు కమ్యూనికేషన్ లేదు. మీరు 10 మినిట్స్ చూసారు వీడియో. 10 మినిట్స్‌లో మీకు 10 డౌట్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ చూసారు. ఆ డౌట్స్‌తో పాటు ఈ డౌట్స్ కూడా లింక్ అయితాయి. ఇంకా అంటే మనం అనలైజ్ చేసుకుంటే. అవి ఇవి లింక్ అయ్యి మొత్తం లాస్ట్ మీకు ఒక కన్‌ఫ్యూజనే క్రియేట్ అవుద్ది. అక్కడ మీకు ఆర్ట్ అనేది రాదు. సో వీడియోస్ చూస్తే వస్తది. ఎంత పర్సెంటేజ్ వస్తది? ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ వీడియో చేశానంటే నేను 100% డిజైన్ నాలెడ్జ్‌ని ఇస్తున్నా అంటే వీడియో చూస్తే మనకది 20-30% మనకొస్తది. అందుతది. కంప్లీట్‌గా మనకు అందదు. మనకు కమ్యూనికేషన్ ఉండాలి అక్కడ. ఒక లైవ్ సెషన్ అనేది ఉంటే అప్పుడు మీకు ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. లెర్నింగ్ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికోసమే కదా మనం ఆన్లైన్ క్లాస్ పెట్టేది. ఇప్పుడు మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ అందరు కూడా అలా అనుకుంటే ఇంతమంది ఎందుకు జాయిన్ అవుతారు? 100+ స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవుతారు? యూట్యూబ్లో వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ చూసారు. అక్కడ చూసాక అదంతా ప్రాక్టీస్ చేశాక అది అర్థం కాకే మన దగ్గరకు వచ్చారు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా వీడియోస్ చాలా అంటే చాలా ఉంటాయి. మీరు రెగ్యులర్గా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యారనుకోండి ఒక 1 year అసలు మన దగ్గర కోర్సులు జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంత కంటెంట్ పోస్ట్ చేశాను నేను. అంత కంటెంట్. కాకపోతే ఈ రోజుల్లో మనకు ఎవ్వరికి కూడా స్కెడ్యూల్ అనేది ప్రాపర్ టైం టేబుల్ ఉంది. బిజీ స్కెడ్యూల్లో ఎవ్వరు కూడా అంత డెడికేటింగ్గా నేర్చుకోలేరు. సో మనం ఒక దగ్గర మనీ పే చేస్తాము, అటెన్షన్ ఉంటుంది, మనకు చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి క్లాసెస్లో జాయిన్ అవుతారు. సో కంప్లీట్గా డిఫరెంట్. లైవ్ సెషన్స్ డిఫరెంట్, వీడియోస్ చూడడం డిఫరెంట్. సో అందుకే జాయిన్ అవుతారు. ఇదే ఆన్సర్ మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పాల్సి ఉంటుంది. బికాజ్ డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం మళ్ళీ తీర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ లేని దగ్గర మన డౌట్స్ క్లియర్ అవ్వవు. మళ్ళీ అది ఎప్పుడు ఇంకా మైండ్లో ఉంటూనే ఉంటుంది. ఇంకా దాని వెంటనే డౌట్స్ వస్తూనే ఉంటాయి. అవి అలాగే స్టక్ అయిపోయి ఉంటాం మనం అక్కడనే. మనకు మైండ్లో చిన్న డౌట్ పడిందంటే మనం నెక్స్ట్ థింగ్ ఆలోచించలేము. ఇంకా అక్కడే స్టక్ అయిపోయి ఉంటాము. సో అందుకని లైవ్ సెషన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి మీరు యూజువల్లీ డౌట్స్ అని చెప్పారు కదా, చూసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ వస్తాయి? లైక్ ఆర్ట్ నేర్చుకుంటుంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ డౌట్స్ వస్తాయా? సో బేసిక్గా నన్ను ఎక్కువ అడిగేది టెక్నిక్సే. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఎక్కువగా డిస్కస్ చేసేది టెక్నిక్సే. మనకు డిజైన్ అనేది ఎవరైనా వేస్తారు, కానీ ఫిగర్స్ వేసేటప్పుడు వాటికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కూడా ఎక్కువ మోస్ట్లీ ఏముంటాయంటే డ్రాయింగ్ టెక్నిక్సే ఉంటాయి అనమాట. సో ఆ టెక్నిక్స్ గురించి ఎక్కువ స్టూడెంట్స్ నాకు డౌట్స్ అడుగుతారు. అండ్ మన దగ్గర స్టూడెంట్ ఏది అడిగినా చూపిస్తాము. మనకు 2 hours క్లాస్ అయితే 2 hours అయిపోయిన తర్వాత వాళ్ళ కోసమైనా నేను 1 hour ఉండి వాళ్ళకి అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత నేను సెషన్ని క్లోజ్ చేస్తాను. సో నేను ఈ కాన్సెప్ట్ని బాగా బిలీవ్ చేస్తాను. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మన మైండ్లో ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఆగిపోతాం. ఇంకా ముందు వెళ్ళలేము. ఎంత చెప్పినా ఎంత బాగా చెప్పినా కానీ ముందుకు వెళ్ళలేము. సో నేను అట్లా ఉండొద్దని ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ని చాలా క్లీన్గా ఉంచుతా. ప్రతిరోజు అది ఉంచానా లేదా అని నేను చెక్ చేసుకుంటా. మళ్ళీ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయింది అనుకోండి, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోను. ఫస్ట్ చెక్ చేస్తా ఏం డౌట్స్ ఉన్నాయి. 10 minutes ఆ సెషన్ క్లోజ్ అయిన తర్వాతనే నేను కాన్సెప్ట్లోకి వెళ్తా. ఎందుకంటే వాళ్ళకున్న డౌట్స్ తోటి నేను చెప్పే టాపిక్ని కూడా వాళ్ళు వినలేరు కదా. సో ఫస్ట్ ఆ 10 minutes నేను స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తా. ఏం డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ వరకు మీరు లెర్నింగ్ అనేది అవుతూ ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతాను. అట్లా ఉంటుంది. అసలు ఈ మెహందీ స్టోరీ ఏంటి? అసలు ఇది ఎలా ఎవాల్యుయేషన్ అయ్యింది పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్లో? బికాస్ మనం ఎక్కువ ఏ కంట్రీలో కానీ ఎక్కడ చూడం మనం ఎక్కువ. మన ఇండియన్ కల్చర్లో మాత్రమే ఈ మెహందీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా ముందు మనకి ఎట్లా అంటే గోరింటాక్తో ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత డిజైన్స్ ఇవన్నీ. సో ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది అసలు? సో ఫస్ట్ థింగ్ ఎక్కువ నార్త్లో ఉంటుంది మెహందీ, సౌత్లో ఉండదు. సౌత్లో ఇప్పుడు నార్త్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళ వెడ్డింగ్లో వాళ్ళకి మేకప్, బ్యూటీ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నా లేకున్నా ఏం కాదు, మెహందీ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి. వాళ్ళు మెహందీ అనేది చూపించుకోవడం కోసం వేసుకోరు, వాళ్ళకి అదొక సాంప్రదాయం. వాళ్ళ ఈవెంట్లో అదొక పార్ట్ మెహందీ వేసుకోవడం అనేది. వాళ్ళు లెగ్స్కి కూడా నీస్ వరకు వేయించుకుంటారు, హ్యాండ్స్కి కూడా పైకి ఎబోవ్ ఎల్బోస్ వేయించుకుంటారు. సో అట్లా స్టార్ట్ అయింది మెహందీ అనేది. మీరు అన్నట్టుగా మన దాంట్లో అయితే గోరింటాకు. సో ఈ విధంగా స్టార్ట్ అయింది అనమాట మెహందీ అనేది. సో చిన్నగా మన సోషల్ మీడియా ఉంది కదా ఇంకా ఫేమస్ చేయడానికి ప్రతిదీ. సో అలా వచ్చేసింది. ఇంకా దాంట్లో మేము కూడా దీన్ని ఇంకా బాగా ఇంట్రడ్యూస్ చేసాము. సో స్టార్టింగ్లో నేను చాలా ఎక్కువగా దీని గురించి మాట్లాడేదాన్ని, మెహందీ గురించి. సో అలాగా నాకు తెలిసినంత వరకు నిజంగా చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే మన పేజ్లో ఉన్నంత కంటెంట్ మెహందీ గురించి, మనం షేర్ చేసినంత నాలెడ్జ్, మనం క్రియేట్ చేసిన మెహందీ ఆర్టిస్టులు, మనం క్రియేట్ చేసిన డిజైన్స్ ఎవరూ చేయలేదు.
ఇదైతే నేను అంటే చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. లైక్ ఈ మాట నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తారు, ప్రతి ఒక్క ఫాలోవర్ చెప్తారు. అంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసాము, ఏ అకాడమీ ఎవ్వరు కూడా ఇంతమందిని మెహందీలో ట్రైన్ చేయలేదు. అలాగా కనీసం మేము చేసిన దాంట్లో 10% కూడా చేయలేదు ఎవరు. బికాస్ నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడ చూడలే. యూజువల్లీ మేకప్ అకాడమీస్ చూస్తా, ట్రైన్ చాలా ఉంటాయి, కానీ పర్టికులర్లీ మెహందీని సపరేట్గా ఇన్స్టిట్యూట్ కింద చేసి ఇట్లా ట్రైనింగ్ కూడా నేను అసలు ఎక్కడ చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మీరు అన్నట్టు లైక్ ఆంధ్ర తెలంగాణలో హెన్నా షీట్స్ మాత్రమే చూసాను నేను, ఎక్కడ ఉండదు. సో మన స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర స్టేట్ లైక్ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ లో ఉన్నాయి, అండ్ విజయవాడలో ఒకటి విన్నా నేను. సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మనవి? మన స్టోర్ హైదరాబాద్లో ఉంది, కేపీహెచ్బిలో. ఇంకొకటి ఇంతకుముందు విజయవాడలో ఉండేది, బట్ ఇప్పుడు లేదు. ఎందుకు తీసేసామంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ అక్కడికి వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ఎలా అంటే నేనే ఉంటా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు హైదరాబాద్లో అయితే నేను చెప్తున్నాను, బట్ విజయవాడలో వచ్చేసి అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ అంటే నాకు కుదరదు కదా. సో నేను అక్కడ ఒక టీంని పెట్టాను, బట్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే మీకోసమే వచ్చి జాయిన్ అవుతున్నాం మేము. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఆర్ట్తో పాటు చెప్పే ట్యూటర్ కూడా కావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ మనతో పర్సనల్గా షేర్ చేసుకుంటారు కదా, దాన్ని లెర్న్ చేయడం కోసం కూడా చాలా మంది వస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువైపోయారు అనమాట. మాకు వచ్చే స్టూడెంట్స్ అందరు కూడా అదే అడగడం, లైక్ మీరు చెప్తారు అనుకున్నాము, మళ్ళీ ఇలా అనుకోలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను కదా, వాళ్ళు ఆఫ్లైన్ కోర్స్ మొత్తం విన్న తర్వాత మళ్ళీ ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు జస్ట్ నా కోసం మళ్ళీ. సో ఇదంతా ఎందుకు? సో అక్కడ పెట్టడం వల్ల ఇప్పుడు మనకు ఎక్స్ట్రా థింగ్ ఏం కాలేదు, సో ఎందుకు అని తీసేసాము. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ కంట్రీస్ నుంచెల్లే జాయిన్ అవుతున్నారు. సో అందుకని అక్కడ తీసేసాము ఇంకా. ఓకే, సో యాజ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్ ఆన్లైన్ కోర్సెస్ యాక్సెస్ ఉంది. అవును. ఓకే, ఇప్పుడు స్నేహ గారు లెటెస్ట్ టేక్, నాకు మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. బికాస్ ఎవరు ఈ ఫీల్డ్ ని చూస్ చేసుకోరు, హానెస్ట్ చెప్పాలంటే అంత ధైర్యం తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఇంత కంఫర్టింగ్ లైఫ్ ని, జాబ్ ని, ఇన్కమ్ ని పక్కన పెట్టి స్టార్ట్ చేయడం కాదు. సో ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఐటీలో కానీ ఏదో ఫీల్డ్లో వర్క్ చేస్తూ చాలా ప్రెజర్ కింద ఫీల్ అయ్యి జాబ్ క్విట్ చేసి ఒక బిజినెస్లో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే చాలా మంది డిమోటివేట్ అయిపోతారు చేయలేమని చెప్పి. సో అలా ఉన్న వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? మన ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది. ఎలా అంటే చిన్నప్పటి నుంచి సొసైటీ అంతా మనకి ఏం నేర్పిస్తుంది అంటే మీరు పెద్దపోయిన తర్వాత బాగా చదువుకొని జాబ్ చేయాలి, మీకు ఒక జాబ్ వస్తే శాలరీ వస్తుంది, బాగుండొచ్చు అని నేర్పిస్తుంది, కానీ ఎవరు కూడా బిజినెస్ చేయాలి అని నేర్పించరు. సో ఆ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే మన థింకింగ్ అంతా ఇలా ఉంది. బట్ మనము జాబ్ అయినా కానీ లైక్ ఇంకా ఏదైనా మనకున్న ప్యాషన్లో మనం అంత ఎఫర్ట్ పెడితే, మనం జాబ్లో ఎంత ఎఫర్ట్ అయితే పెడతామో సేమ్ అది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ మనకు నచ్చిన దాంట్లో పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇది నాకొక్కదానికే వర్తించదు, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఎంత ఎఫర్ట్ అయితే ఒక ఎంప్లాయీగా పెట్టానో అంతే ఎఫర్ట్, నాట్ ఈవెన్ అంత ఎఫర్ట్ కూడా కాదేమో మేబీ నా వరకు వస్తే, దాంట్లో ఒక 20% ఎఫర్టే పెట్టాను నేను నా ప్యాషన్ మీద. ఇంత బాగా మనం అనుకున్నట్టు వెళ్తూ ఉంది. సో మీరు కూడా మీకేమైనా ఐడియాస్ ఉంటే మేబీ జాబ్ని వదిలేయకపోవచ్చు, జాబ్ని కూడా చేసుకోండి. సో పార్ట్ టైమ్గా మీరు ఇంకేమైనా మీ దగ్గర ఐడియాస్ ఉంటే స్టార్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఇంకొకటి ఏంటంటే నేను ఎస్పెషల్లీ అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారంటే మ్యామ్ మేము చదువుకోలేదు, సో ఏమంటారు లైక్ మేము సక్సెస్ అవుతాము, మేము అనుకున్నట్టు లైఫ్ని లీడ్ చేస్తాము అని మాకు అనిపించట్లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నన్ను చూడండి, బీటెక్ చదివాను, 4 సంవత్సరాలు ఐటీ ఎంప్లాయీగా జాబ్ చేశాను, అయినా కూడా మెహందీ వేస్తున్నాను. సో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, మీరు ఎదగాలి అనుకుంటే ఎట్లయినా అవ్వచ్చు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండి, మీకు ఆ బిలీఫ్ ఉండాలి మీ మీద మీకే, అలా ఉండి. అండ్ ఇంకా కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయం సపోర్ట్. మన వెనుక ఒకరు ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా చేసేయగలుగుతాం ఏదైనా. సో ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్మండి, నేను చేయగలుగుతాను అని. మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసుకోండి, ఇంత ఎఫర్ట్ దీంట్లో ఇంత పెడతాను నా జాబ్లో, ఇంత ఎఫర్ట్ నేను ఇంట్లో పెడతాను, ఎలా ఉంటుంది నాకు రిజల్ట్ అనేది ఒక క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది వింటున్న ప్రతి ఒక్కరికి ఇది రిలేట్ అవుద్ది.
ప్రతి ఒక్కరు ఆలోచిస్తే అవును కదా, అవుతుంది కదా అనిపిస్తుంది. సో ఈవెన్ స్టార్టింగ్లో నాకు అట్లా అనిపించినా కానీ నేను ముందుకు వెళ్ళలేకపోయినా. నన్ను వెనకాల ఒకరు పుష్ చేస్తూ ఉన్నారు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, ఇలా 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 పుష్ చేసే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు మనం అన్ని థింగ్స్ని బిలీవ్ చేసినా కూడా పుష్ చేసే వాళ్ళు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో నాకున్నారు సపోర్ట్. సో దానివల్ల కూడా నేను ఏమంటారు మంచిగా నేను అనుకున్నది చేయగలుగుతున్నాను. సో ఈ ఓవరాల్ జర్నీలో మీరు బాగా థ్యాంక్ఫుల్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ఫుల్ ఉన్న పీపుల్ అంటే యా ఒక్కరున్నారు, ఓకే. నా పార్ట్నర్ అంతే. ఎందుకంటే అన్నీ నేర్పించారు. లైక్ జస్ట్ బిజినెస్ చేయడం మాత్రమే నేర్పించలేదు, ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతోని, ఎలా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి ఎక్కడైనా కానీ, ఏ విధంగా అవతలి వాళ్ళ మైండ్ సెట్ని కూడా మనం రీడ్ చేయగలము, ఇంకా చాలా విషయాలు నేర్పించారు. లైక్ 1, 2 అని చెప్పలేదు. లైక్ నా నా జీవితంలో సగం జర్నీ తనే నేర్పించారేమో అనిపిస్తుంది నాకు. చాలా క్రెడిట్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ఫుల్గా ఇప్పటికీ తనకే ఉంటాను నేను ఇంకా. సో మీరు మ్యారీడ్? లేదు, మ్యారీడ్గా. ఓకే ఓకే. చాలా నేర్పించారు. నైస్ నైస్. అట్లాంటి వాళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఆబ్వియస్లీ, బికాస్ చాలా మంది సపోర్ట్ చేసిన ఉంటుంది, అమ్మాయిలు చాలా మందికి ఇవి చేయాలి అవి చేయాలని ఉంటుంది. సపోర్ట్ చేసిన లేకపోవడం వల్ల ఒక స్టెప్ బ్యాక్ సైడ్ వేసి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. బట్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ హ్యావింగ్ ఏ గుడ్ పార్ట్నర్ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హ్యావ్ ఎ పాడ్కాస్ట్ సెషన్ విత్ మీ, ఎస్పెషల్లీ విత్ అనంతరం మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇలా? బికాస్ ఆబ్వియస్లీ ఒక పాడ్కాస్ట్ చేసినంటే ఒక ప్రైడ్ మూమెంట్ మీకు అది. ఎందుకంటే యూజువల్లీ పాడ్కాస్ట్ ఎవరు చేస్తారు, ఒక స్టేజ్కి వచ్చి మీకు ఫీలింగ్ ఉంటుంది సక్సెస్కి వచ్చాను అనిపించినప్పుడు యూ మైట్ గివ్ దట్ స్టెప్ కదా. సో మీకు అసలు ఎలా అనిపిస్తుంది, ఏంటి? మంచిగా అనిపిస్తుంది. అంటే నేను కూడా ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు కదా, ప్రతి దానికి మనం ఎక్కువ అంటే లైక్ ఓవర్గా థింక్ చేయొద్దు అనేది. సో నేను ఏది వచ్చినా కానీ ఇలానే ఉంటాను. ఇది కూడా తను నేర్పించిన క్వాలిటీ అన్నమాట. అంటే ఎక్కువ మనకి ఏదైనా మంచి లైక్ ఎక్కువ మన 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 దగ్గర నుంచి వెళ్ళి మంచి జరుగుతుంది, మనకి ఎక్కువ మంచి జరుగుతుంది అన్నా కూడా మనం దాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వద్దు, బ్యాడ్ జరుగుతుంది అన్నా కూడా ఎక్కువ ఫీల్ అవ్వద్దు. లైక్ ఎప్పటికీ న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా ఉండడం అనేది బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఎప్పటికీ పీస్ఫుల్గా ఉంటాము. సో అది కూడా నాకు ఇప్పుడు నా కరెంట్ స్టేజ్ అదే అన్నమాట. పీస్ఫుల్గా ఉన్నాను, ఎక్కువ ఓవర్ ఎగ్జైటెడ్ లేను, నార్మల్గా బిలోలో కూడా లేను, న్యూట్రల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు. అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ హియర్. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ దిస్ విల్ రీచ్ ఆల్ ద ఉమెన్, బికాస్ ఉమెన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు అట్ దిస్ మూమెంట్లో స్టార్ట్ చేయాలని నేను అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసినందుకు. ఎస్పెషల్లీ మీకు కూడా థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనంతరం మీడియా. థ్యాంక్ యూ అండి.